Amen. God bless you. Greetings from the United States. And I do have a word for you today. I've been praying for India since I've met Pastor, and so I have a word for you today, and it is called staying seated with Christ. And so first, I want to go to John chapter 3. మంచిది. మీకు ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు దేవునికి వాక్యమును అందించడానికి దేవుని యొక్క వాక్యంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. In John chapter 3, I'm going to read verse 1. మంచిది. ఈ సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. So Jesus was teaching here. He was teaching a religious leader of his day. ఆయన యొక్క దినాల్లో ఉన్నటువంటి మతాచారం అంటే ఒక వ్యక్తితో ఈ మాటలను బోధిస్తూ ఉన్నాడు. Yes, this man was a teacher of the law, but he did not understand the Spirit of God. ఈ మనుష్యుడు యూద మత అధికారిగా ఉన్నాడు కానీ దేవుని యొక్క లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకొనలేదు. So Jesus was teaching him and trying to release to him how to receive and how to enter into the kingdom of God. దేవుని యొక్క రాజ్యములోనికి ఏ విధంగా ప్రవేశించాలో అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. And entering into the kingdom of God, he was saying that it is by the Spirit, being born again by God's Holy Spirit by faith. కేవలము పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించుట విశ్వాసము ద్వారా మాత్రమే పరలోక రాజ్యమునకు మనం ప్రవేశించగలము. The Bible teaches that we have no inheritance from God unless we enter in through the kingdom of God through Jesus Christ. మనము తిరిగి జన్మిస్తేనే గాని పరలోక రాజ్యములోనికి మనం ఎంత మాత్రమును ప్రవేశించలేము. The gospel of the kingdom is very simple. దేవుని యొక్క రాజ్యం అనేది చాలా సులభమైనది. Even a child can receive and understand how to enter into the kingdom of God through Jesus. దేవుని యొక్క రాజ్యమును ప్రవేశించుట ఎలాగో అనేది చాలా ప్రతి ఒక్క సామాన్య వ్యక్తులు కూడా అర్థం చేసుకునే విధంగా ఉన్నవి. And the Bible teaches in Colossians chapter 1 verse 12 and 13. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 వచనాల్లో ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. And so the Bible teaches us that we can be seated in Christ in heavenly places by faith. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది, విశ్వాసము ద్వారా మనము పరలోక రాజ్యములో క్రీస్తుతో కూడా మనము కూర్చుండటకు అవకాశము ఉంటుంది అని. And so being seated with Christ, we can go to Ephesians chapter 2, and I'm going to read that to you. ఎఫెసీయులకు 2వ అధ్యాయములో ఉన్నటువంటి మాటలు కూడా మీ కొరకు చదవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. Because when I get born again into the kingdom of God, I get born again by faith, by confessing and receiving Jesus. ఎందుకనగా నేను నూతన జన్మము ద్వారా నేను యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా విశ్వాసముతో నేను ఆయనను ఒప్పుకొనుట ద్వారా. And so I just read in Colossians when I received Jesus that the Father, he transfers me out of darkness into the light. ఎందుకనగా ఇంతకు ముందు మనం చదువుకుంటుండే లేఖన భాగం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చెప్పిన రీతిగా అంధకారములో నుంచి ఆయన తేజ వెలుగులోనికి మనల్ని ఆయన తీసుకుని వచ్చి ఉన్నాడు. That means that now I have a recreative spirit because the Holy Spirit came in me by faith. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చేటి ద్వారా నేను రూపాంతరము చెంది ఉన్నాను. And even though I live in this earth and I live in a place in a nation in the world, నేను ఈ లోకములో ప్రాంతములో దేశములో నేను జీవిస్తూ ఉన్నప్పటికీ I am really seated up above in the heavenly places in the spirit. నేను ఆత్మ సంబంధముగా నేను పరలోక రాజ్యముతో ఆయనతో కూడా నేను కూర్చుండబెట్టబడి ఉన్నాను. And so let's read in Ephesians chapter 2, and we're going to begin with verse 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము నుంచి 3వ వచనం నుంచి మనము చదువుకుందాము. And so this is a powerful statement, a powerful word for us as believers. విశ్వాసులుగా ఇది మనకు చాలా శక్తివంతమైన మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. This is a place when it says he raised us up in him
and seated us. It is a seat of authority in the realm of the Spirit. ఆయన క్రీస్తుతో కూడా మనల్ని లేపి అధికారులతో ఆయన మనల్ని పరలోక సంబంధముగా ఆయన మనల్ని కూర్చుండబెట్టి ఉన్నాడు. It means I am in union with Jesus Christ by companionship, అనగా క్రీస్తుతో కూడా నేను సహవాసము ద్వారా నేను ఆయనతో ఐక్యపరచబడి ఉన్నాను. it means that God sees me through the blood of Christ as an heir of Christ. దేవుడు మనలను క్రీస్తుతో కూడా సహవారసులుగా అని చూస్తాడు. It means that I, as a child of God, can dwell with Christ in his authority in the spirit realm. అనగా నేను క్రీస్తుతో కూడా ఏంటి అనగా ఆయన యొక్క ఆత్మ సంబంధముగా నేను ఆయనతో కూడా నేను కూర్చుండబెట్టబడి ఉన్నాను. And so it also, when it says, I am seated in heavenly places, that means just what it says, celestial places, the places where angels are. క్రీస్తుతో కూడా నేను కూర్చుండబెట్టబడ్డము అనగా ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆయన యొక్క ఉన్నతమైన యొక్క స్థలాలలో మనల్ని కూడా ఆయనతో పాటు కూర్చుండబెడుతూ ఉన్నాడు. So as a child of God, I have to learn to stay seated in the spirit and not in the works of the flesh. ఆమేన్. కనుక దేవుని యొక్క బిడ్డగా విశ్వాసగా నేను శరీర సంబంధమైన యొక్క స్థలాలలో కూర్చుండకుండా నేను క్రీస్తుతో కూడా నేను పరలోక సంబంధమైన విషయాల్లో నేను కూర్చుండాలి. See, the Bible teaches us that if we walk in the Spirit of God, in our seat of authority, that we will not fulfill the desires of the flesh. ఆమేన్. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, మనం ఆత్మ ద్వారా జీవించినట్లయితే మన శరీర సంబంధమైన కార్యములు ఎంత మాత్రము నెరవేర్చము అని. Yeah. So inside us, we have this carnal man, the soul man, మనలో ఈ యొక్క శరీర సంబంధమైన వ్యక్తి అంటూ ఉన్నాడు. and this carnal man will always pull us down into thinking and living out of the earth. ఈ శరీర సంబంధమైన ఇక మనుషుడు ఏం చేస్తూ ఉంటాడనగా మనల్ని ఎల్లప్పుడూ కూడా ఈ లోక సంబంధమైన శరీర సంబంధముగా ఆలోచించేటట్టుగా వాడు చేస్తూ ఉంటాడు. But in my spirit man, which has the Holy Spirit inside, అయితే నాలో ఉన్నటువంటి ఆత్మ పురుషుడు అంతరంగిక పురుషుడు my spirit man will always keep my mind on Jesus. నా యొక్క ఆత్మీయ పురుషుడు ఎల్లప్పుడూ కూడా మనస్సును యేసు వైపే చూచేటట్లుగా ఆలోచించేటట్టుగా చేస్తాడు. In my spirit, I'm seated in a place of Christ's authority over the power of the enemy. నేను నా యొక్క ఆత్మీయ స్థానములో ఏమిటనగా క్రీస్తుతో కూడా ఒక ఉన్నతమైన స్థలములో నేను కూర్చుండబెట్టబడి ఉన్నాను. But to live in but to be able to live and walk in the spirit, I have to listen to the Holy Spirit. నేను దేవుని యొక్క ఆత్మానుసారముగా నడుచుటకు నేను జీవించుటకు నేను ఆత్మ యొక్క స్వరాన్ని ఆలకించవలసి ఉన్నది. So when I walk in the spirit, I walk in love, I walk in joy, peace, patience, kindness, goodness, gentleness, and self-control. కనుక నేను ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలనగా ఇక దీర్ఘశాంతము మనము చాలా దయను కలిగి మనం జీవిస్తూ ఉండాలి. Romans chapter 8 teaches us to walk in the spirit. Romans chapter 8, let's go there. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఆత్మలో నడుచుట గురించి అది మనకి చెప్పుచూ ఉన్నది. It says in chapter 8 verse 1, it says, therefore there is no condemnation for those who are in Christ Jesus, for the law of the Spirit of life in Christ Jesus has set you free from the law of sin and death. He said, for what the law could not do, weak as it was through the flesh, God did by sending his own Son
in the likeness of sinful flesh, and as an offering for sin, he condemned sin in the flesh. Verse 1 through 3. 8 నుంచి 3 చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకునే మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకంతో పంపెను. In verse 4 it says, so that the requirement of the law might be fulfilled in us who do not walk according to the flesh, but according to the Spirit. He said, for those who are according to the flesh set their minds on the things of the flesh, but those who are according to the Spirit, the things of the Spirit. Amen. దాని తర్వాత వచ్చిన మనం చూస్తూ ఉన్నాము, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. Verse 6 says, for the mind set on the flesh is death, but the mind set on the Spirit is life and peace. Because the mind set on the flesh is hostile toward God, for it does not subject itself to the law of God, for it is not even able to do so. He said, and those who are in the flesh cannot please God. However, he says, you are not in the flesh, but in the Spirit, if indeed the Spirit of God dwells within you. But if anyone does not have the Spirit of Christ, he does not belong to him. Amen. To verse 9. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయ్యున్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు. In verse 10 it says, if Christ is in you, he said, though the body is dead because of sin, yet the Spirit is alive because of righteousness. He says, but if the Spirit of him who raised Jesus from the dead dwells in you, he who raised Christ Jesus from the dead will also give life to our mortal bodies through his Spirit who dwells within you. Amen. 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 క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఆమేన్. హల్లెలూయా. Ben, that's good news. ఇది నిజంగా గొప్ప. Yes, he's telling us that even though we have this flesh and the flesh will war against the Spirit within us, మనకి దీనికి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ యొక్క శరీరము ఎప్పుడు కూడా ఆత్మకు విరోధముగానే అది నడుచుకుంటూ ఉంది అని. we are able to yield to the Spirit of God that dwells within us and walk in the Spirit in our authority. మనము దేవుని యొక్క ఆత్మతో మనము అనుసంధానము చేయబడి దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిచినప్పుడు మన శరీర క్రియలు మనము నశించి చేయడానికి అవకాశం ఉన్నది. And so what I love is that even though we go through things in the earth and we go through trials, we go through tribulation, we can go through suffering. మనము ఇక సమస్యలు, శ్రమలు, శోధనలు, ఇక బాధల గురించి మనం ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ కూడా I can learn to discipline myself to stay in the Spirit and not yield down here to the warfare of the flesh. అంతేగాని నేను దేవుని యొక్క ఆత్మతో కూడా కలిసి జీవించడానికి నేర్చుకోవాలి, కానీ మనం శరీర సంబంధంగా ఉండకూడదు.
So everybody that's listening, you have a purpose in Christ to do greater works of Jesus. కనుక ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో మనము దేవుని యొక్క ఆత్మయందు మనం విశ్వాసం కలిగి ఉండాలి, ఆయనతో ఉండాలి. But the enemy will always come to challenge us and try to get us to get out of our seat of authority in the spirit. అపవాది ఎల్లప్పుడూ కూడా మన యొక్క అధికారమును మన యొక్క స్థానమును దొంగిలించడానికే వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. And so it says in the book of 1 Peter chapter 5 verse 10, మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా చెప్తూ ఉన్నది. it says, after you have suffered for a little while, the God of all grace, who called you to his eternal glory in Christ, will himself perfect you. He will confirm you. He will strengthen you and establish you. ఆమేన్, ఆమేన్. మొదటి పేతురు 5:10 వచనం చెప్తుంది, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఆమేన్. Amen. So Amen. that's a promise from God that even though we go through things in the earth, God is with us. ఇది దేవుని యొక్క వాగ్దానమైనది మన అందరి పట్ల కూడాను. And so staying in your seat of authority is not allowing the enemy to come in and cause us to be offended or angry. దేవుడు మనకిచ్చిన అధికారము ద్వారా అపవాది మనకి అధికారమును దొంగలించకుండా మనము మనకి అధికారమును భద్రపరచుకోవాలి. The Bible also teaches us that we are people that walk by the Spirit, so we don't look at what our natural eyes see, but we see by the Spirit what God is doing. కనుక దేవుని యొక్క బిడ్డలుగా మనము వెలిచూపుని బట్టి కాక విశ్వాసము ద్వారా ఆత్మ సంబంధముగా నడుచుకునే బిడ్డలుగా ఉండాలని బైబిల్ చెబుతూ ఉంది. And so the enemy wants us to get entangled in the warfare that we're going through at that time. ఆ యొక్క సమయంలో ఇక యుద్ధ రంగములో అపవాది ఎల్లప్పుడూ కూడా మనల్ని బలహీనపరచడానికి చూస్తూ ఉంటుంది. He wants us to think that God is not with us, or that things are too hard and too difficult, that we cannot come out of warfare. అపవాది ఎల్లప్పుడు కూడా దేవుడు మనతో లేడని, మనల్ని విడిచిపెట్టేశాడని, మనకు బలము చాలదని, మనము దీనిలో గెలవలేమని అనేకమైన బలహీనపరిచే విధంగా వాడు మనల్ని మోసగిస్తూనే ఉంటాడు. So Paul teaches us that our battle is not with flesh and blood, but it's against a spiritual realm around us of darkness. అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏమిటనగా మన యొక్క పోరాటము రక్త మాంసములతో కాదు కానీ అధికారులతోనూ చీకటి సంబంధమైన వాటితోనూ అని చెప్పుతూ ఉన్నాడు. So whenever there's warfare around us, the enemy wants us to walk by what we see and not by faith. అపవాది ఏం చేస్తూ ఉంటాడనగా మన విశ్వాసం ద్వారా కాకుండా మనకి కంటికి కనిపించే వాటి ద్వారా నడవాలని వాడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. And so when the children of Israel were going into their promised land, and God had gave them Canaan, the promised land in the Old Testament. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమి కనానుకు వారు వెళ్తూ ఉన్నటువంటి సందర్భములో God told them that he had given them the land, and he told them to send spies into the land to spy it out and to see what it was like. ఆ యొక్క వాగ్దాన దేశము కనాను దేశమును వేగు చూచడానికి ఆ యొక్క ఏ విధంగా ఉన్నదో అని చూడడానికి దేవుడు వేగులు వారిని పంపించమని చెప్పి ఉన్నాడు. And so when God sent the two spies into the land to spy it out, ఆ యొక్క దేశమును చూచుటకు ఆయన మరిక ఇద్దరును కూడా ఆయన పంపించి ఉన్నాడు. వాళ్ళు ఇద్దరున్నారు. There was 10 spies total, but only 2 came back with a good report. ఇక 10 మంది కూడా ఒక వార్తతో వస్తే ఇద్దరు మాత్రమే మంచి వార్తతో వచ్చి ఉన్నారు. The others were negative, and they complained and they grumbled about how big the enemy was.
ఇక 10 మంది కూడా శత్రువులు పెద్ద బూచిలాగా చూపిస్తూ భయపడిపోయి వారు బెదిరిపోయి ఒక తప్పుడు యొక్క సమాచార నివేదికను వారు ఇచ్చి ఉన్నారు. They began to say that the land is beautiful and it's flowing with milk and honey and the fruit is so big and lush, but we are like grasshoppers in the sight of the giants. వారు చెప్పిన ఇక నివేదిక ఏమిటి అనగా ఆ యొక్క దేశము చాలా మంచి మిక్కిలి మంచి దేశము, దాని యొక్క పండ్లు శ్రేష్టమైనవి, అది నిజముగా పాలు తేనెలు ప్రవహించు దేశమే, కానీ మేము వారి కంటికి మిడతల వలె ఉన్నాము అంటూ ఉన్నారు. They were looking at the size of the enemy. They were looking at the circumstances in life. వారు శత్రువు యొక్క కొలతలను బట్టి వారు భయపడుతూ ఉన్నారు, వారి పరిస్థితులను వారి యొక్క చూస్తూ ఉన్నారు. Even though God had been with them, the enemy caused their sight to be deceived. దేవుడు వారితో ఉన్నప్పటికీ వారికి వాగ్దానం చేసినప్పటికీ కూడా శత్రువు వారిని మోసగిస్తూ ఉన్నాడు. But Joshua and Caleb said, surely the giants are there, the enemy is there, but we are able to overtake the enemy. ఆమేన్ ఆమేన్. అక్కడ యొక్క యెహోషువ కాలేబులు మాత్రం ఒక అద్భుతమైన యొక్క సమాచారం ఇస్తున్నది ఏమిటనగా, మేము అక్కడ నెఫీలీయుల యొక్క సంతతిని మేము చూచి ఉన్నాము, అయినను యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆయన మనకు ఖచ్చితంగా దేశాన్ని ఇస్తాడు అంటున్నారు. Yeah, so they gave a good report and God was pleased with what came out of their confession. వారి యొక్క నోటి మాట ద్వారా వచ్చిన యొక్క ఒప్పుకోలు ద్వారా దేవుడు వారి యొక్క జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేసి ఉన్నాడు. It's because Joshua and Caleb had faith coming out of their mouth. ఎందుకనగా యెహోషువ కాలేబుల యొక్క నోటి ద్వారా వచ్చిన విశ్వాసపూరితమైన యొక్క మాటల ద్వారా. The others were full of fear and unbelief and doubt, even though God had kept them all this time. ఇంతకాలం కూడా దేవుడు వారిని కాపాడి భద్రపరిచినప్పటికీ కూడా వారు భయపడి తప్పుడు నివేదికను ఇచ్చి ఉన్నారు. And so whenever they yielded to what their natural eyes saw, they were deceived by the enemy. వారు ఎందుకనగా వారి కంటి ద్వారా వారు చూచి అపవాది చేత శత్రువు చేత వారు మోసగించబడ్డారు. In order to stay in our seat of authority in Christ, we have to keep the faith alive. క్రీస్తుతో కూడా మనము కూర్చుంటారు అనగా మన విశ్వాసం ఎల్లప్పుడూ కూడా జీవింపజేసేదిగా మనం ఉంచుకోవాలి. Because the Bible teaches us without faith it is impossible to please God, that he who comes to him must believe that he is and that he is a rewarder of those who seek him. ఎందుకనగా దేవునికి వాక్యం చెప్పుతూ ఉంది, విశ్వాసము లేకుండా దేవుని సంతోషపరచుట కష్టము, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన తప్పక ఫలము దయచేయవాడిని నమ్మవలెను గదా అని చెప్పుచూ ఉన్నది. There's another powerful story in the book of Acts when Paul and Silas were thrown into prison in Acts 16. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయములో మరొక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాము. అపోస్తలుల పౌలు శీలలు చెరసాలలోనికి త్రోసివేయబడిన సందర్భంలో. And so they said, believe upon the Lord Jesus Christ and you will be saved, you and your household. And then they began to speak the word of God to those that were there. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యము బోధించిరి. And so we see the story where Paul and Silas was thrown into prison for preaching and for doing the kingdom of God. దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాప్తిని బోధిస్తున్న సాధిక దానికి గాను అపోస్తలుల పౌలు శీలలు చెరసాలలో త్రోసివేయబడ్డారు. But it was so powerful that even though they suffered for doing right, వారు మంచి కార్యం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారు శ్రమను అనుభవించారు. that the men of God did not lose their seat of authority when they were in adversity.
ఆ యొక్క వారి యొక్క శ్రమలో ఉన్నప్పుడు సైతము దేవుని యొక్క సేవకులు వారు తమ యొక్క విశ్వాసమును విడిచిపెట్టలేదు. Meaning that they stayed walking in the Spirit even though they were suffering. వారు శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు క్రీస్తును వారి యొక్క విశ్వాసమును వారు విడిచిపెట్టలేదు. So when they stayed seated in the Spirit with Christ, the Bible says that they began to praise God, they began to worship God. బైబిల్ చాలా స్పష్టంగా చూస్తూ ఉంది. వారి కాళ్ళ చేతులకు బండాలు బిగించినప్పటికీ వారు స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారని. There was an attitude of thanksgiving even though they were suffering. వారు శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా వారి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. It is a great mystery that they were bleeding and hurting, but they were singing praise to God. వారు రక్తము కారుచు ఉన్నది అయినప్పటికీ కూడా వారు పాటలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. It was so powerful, their praise and their thanksgiving when they were suffering, that God sent an earthquake. ఆమేన్. వారు బాధను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు భూకంపమును కలిగించును అని చెప్పుచూ ఉన్నది. It is because they stayed in agreement with God no matter what was happening to them in the earth. ఆమేన్. ఎందుకంటే వారు ఇక లోకములో వారికి ఏమి సంభవిస్తూ ఉన్నప్పటికీ దాని వైపు చూడకుండా వారు దేవుని వారు చూస్తూ ఉన్నారు. Because God had a purpose for what happened. ఎందుకనగా ప్రతి విషయంలో దేవుడు ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. They didn't just get broke out of jail, but everyone else's chains fell off too. వారు ఆ యొక్క చెరసాలను అంతటినీ కూడా బ్రద్దలు చేయలేదు కానీ వారి యొక్క సంఖ్యలు ఊడెను అని చెప్పుచూ ఉన్నది. And their suffering caused the jailer and everybody in jail to get born again. వారి యొక్క శ్రమ అనేది ఆ చెరసాలలో ఉన్న ప్రతి ఒక్కరిను చెరసాల యొక్క నాయకుని కుటుంబము రక్షణ పొందడానికి దారి తీసి ఉన్నది. హల్లెలూయా. Amen. So in closing, we see that God's ways, his thoughts are higher than ours. ఆమేన్. నేను ముగించబోతూ ఉన్నాను. దేవుని యొక్క ఆలోచన ప్రణాళికలు మన ఆలోచనల కంటే చాలా ఎత్తుగా ఉన్నతముగా ఉన్నాయి. Father, right now, in the name of Jesus, Father God, we lift up every need that is watching in the name of Jesus. Father, there's no distance in the spirit, and we release, Father God, miracles and breakthrough. Father God, healing to bodies. Father God, I ask that you would open doors over their life that no man can shut, and you would shut doors that no man can open. Father God, I thank you for divine direction. I thank you, Father, for the miraculous power of the Holy Spirit being released. And even as they listen to this episode, Father God, that the spirit of faith would be released inside of them, and the revelation on how to operate in their authority in Christ, staying seated far above the enemy. Let them not be deceived by what they see or what they feel in their bodies or in their mind, but Father, let them walk in the Spirit. Let the spirit of faith rest upon each and every one that is listening today, Father. And we give you glory and we give you honor. Bless this, Father. We ask it in the mighty name of Jesus, that you would be glorified in everything we do in Jesus' name. Amen. ఆమేన్. 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 Amen. థాంక్యూ. థాంక్యూ God అండి. మన bless you, దేవుని Pastor. చిత్తమైతే మళ్ళా